Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 268 points gain అయి 74,221 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 69 పాయింట్ గెయిన్ అయి 22,598 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్స్ డౌన్ అయి 47,782 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీ సెన్సెక్స్ పాజిటివ్ లోనే ఉంటుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ లో ఉంటుంది. దీని రిలేటెడ్ గా నేను నిన్న చేసిన వీడియోలోనే మై అనాలిసిస్ ఫెయిల్డ్ అని చాలా టైం బ్యాక్ మనం ఈసారి నుంచి నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరుగుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నానని ప్రీవియస్ గా చెప్పాను. బట్ ఎప్పుడైతే నిన్న బ్యాంక్ నిఫ్టీ 38.2% రిట్రేస్మెంట్ లెవెల్ బిలో వచ్చి నిఫ్టీ మాత్రం క్లియర్ గా 61.8% రిట్రేస్మెంట్ అబోవ్ క్లోజ్ అవుతుండడం నేను అనుకున్న అనాలిసిస్ ఫెయిల్ అయిందని, బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ వీక్ గా కనిపిస్తూ కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ ఉందనేలా నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అదే ప్యాటర్న్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. మార్నింగ్ నుంచి బ్యాంక్ నిఫ్టీ వీక్ గానే ఉంది, బట్ 240 అరౌండ్ బ్యాంక్ నిఫ్టీలో జరిగిన మ్యానిపులేషన్ ని ఎంతమంది గమనించారు? ట్రేడ్ చేస్తున్న వాళ్ళని అడుగుతున్నాను. ఇది ఒక బిగ్ మ్యానిపులేషన్. రైట్ ఫ్రమ్ 3 o'clock ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ దగ్గరగా పడి విత్ ఇన్ మినిట్స్ లో 500 పాయింట్స్ పైగా పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. ఎక్స్పైరీ నేను కళ్ళతో చూస్తుండగానే 1 రూపీ, ఈవెన్ 1 రూపీ కంటే తక్కువగా ట్రేడ్ అవుతున్న ఆప్షన్స్ కూడా 200 రూపీస్ కి వెళ్లిపోయాయి. సో సెల్లర్స్ ఎవరైనా ఈ పాయింట్ లో సెల్ చేసి అలా వదిలేద్దాం, ఎండ్ లో ఎక్స్పైరీ కదా, జీరో అవుతుంది కదా అని సెల్లర్స్ అలా బ్లైండ్ గా వదిలేస్తుంటే మాత్రం వాళ్ళు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టున్నా 100, 200%, 500% ఎక్కడ స్టాప్ లాస్ పెట్టున్నా మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు ట్రాప్ అయి ఉంటారు. సో ఎవరైనా ఇవాల్టి బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ సెల్లర్స్ ఎవరైనా ట్రాప్ అయ్యారా అన్నదైతే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఫ్రెండ్స్ మార్కెట్ లో ఉన్న అన్ని డేటా పాయింట్స్ మాట్లాడుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ డేట్ గురించి చెప్పాలి. ప్రెసెంట్ మే 22 మనం ఉన్నాం. ఇంకొక 8 ట్రేడింగ్ సెషన్స్ లో మనం ఎలక్షన్ రిలేటెడ్ గా మార్కెట్ ఇంపాక్ట్ కి దగ్గర పడతాం. జూన్ 1వ తేదీ శనివారం సాయంత్రంగా మనకి మోస్ట్ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ వస్తాయి. ఫ్రెండ్స్ సర్టైన్ టైమ్స్ లో ఎలక్షన్ ఒక రిజల్ట్ ఇలా ఉంటుంది అని అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ చెప్పేసాయి అనుకోండి, వన్ డైరెక్షనల్ గా మోడీ ప్రభుత్వం ఇలా స్ట్రాంగ్ గా ఉండబోతుందని చెప్పినా, లేదు వీక్ గా ఉంటుందని చెప్పినా, ఏది చెప్పినా మండే మనకి ఒక భారీ యాక్షన్ కనిపిస్తుంది. యాక్చువల్ నెంబర్స్ మనకి ఎలక్షన్ రిలేటెడ్ గా ఫైనల్ అవుట్కమ్ వచ్చేది 4వ తేదీ, కానీ 3వ తేదీ మార్కెట్ లో పెద్ద ర్యాలీ ఉండడానికి ఆర్ పెద్దగా ఫాల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు పోర్ట్ఫోలియోస్ లో స్టాక్స్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళైతే 1273 న్యూస్ వీడియోని జాగ్రత్తగా గమనించండి. అందులో ఒకవేళ మోడీ గారికి కానీ అగైనెస్ట్ గా తీర్పు వస్తున్నట్లయితే ఏ స్టాక్స్ కి ప్రధానమైన ఇంపాక్ట్ ఉంటుందన్న డేటాను అక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్టికులర్ గా పిఎస్యు స్టాక్స్ లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లైక్ పిఎస్యు బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే పిఎస్యు కంపెనీస్ కానివ్వండి, వాటిలోను రైల్వే స్టాక్స్ లోను అండ్ మరీ ముఖ్యంగా డిఫెన్స్ స్టాక్స్ లోను బిగ్ ఇంపాక్ట్ మనకుంటుంది. యాక్చువల్లీ మోడీ గారే గెలుస్తారన్న ఒక అంచనాలతోనే రీసెంట్ టైమ్స్ లో రైల్వే స్టాక్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ కానీ, ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్ కూడా ఎక్స్ట్రీమ్ గా ర్యాలీ అవుతున్నాయి. ఈవెన్ గెలిస్తే ఇంకా కూడా పెరగచ్చేమో, బట్ లేటర్ కొంత కన్సాలిడేషన్ మనం ఆ సెక్టార్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఏదైనా రిజల్ట్ అగైనెస్ట్ గా వస్తుంటే మాత్రం డెఫినెట్లీ ఈ 3 సెక్టార్స్ బిగ్ ఫోకస్ లో ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. యూజువల్ గా అందరూ జూన్ 4th కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, బట్ కొంత లాజికల్ గా ఆలోచిస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనకి జూన్ 1వ తేదీ సాయంత్రం వస్తాయి కాబట్టి మనం జూన్ 3వ తేదీకే ఇంపాక్ట్ ని ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇలా చూస్తే ప్రాక్టికల్ గా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనకి మే 31 అవుతుంది. సో మే 31 ఎవరైనా ఓపెన్ పొజిషన్స్ ఏముందిలే జూన్ 4వ తేదీ కదా డెసిషన్ వచ్చేది అనుకుంటే దెన్ మీరు తప్పు చేస్తున్నట్లు. 3వ తేదీ ఉంది కదా ఛాన్స్, అప్పుడు మనం మార్చుకుందాం అనుకుంటే మాత్రం తప్పు చేస్తున్నట్లు. మీరు పోర్ట్ఫోలియోస్ ని హెడ్జింగ్ లో చేసుకోవాలనుకున్నా, లైక్ పెద్దగా మీకు పోర్ట్ఫోలియోస్ హోల్డింగ్స్ ఉంటాయి, ఒకవేళ ఏదైనా వర్స్ట్ నెంబర్స్ వస్తాయి మార్కెట్ పడిపోతుంది అనుకుంటే పుట్స్ ని బై చేసి హెడ్జింగ్ పెట్టుకోవచ్చు మీ పోర్ట్ఫోలియోని. ఆర్ ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోయా అనుకుంటే దూరంకి వెళ్ళి కొంత కాల్స్ ని సెల్ చేసి ఉండొచ్చు. లేదు నాకు ఈ హెడ్జింగ్ ఇవన్నీ నాకు తలనొప్పి, నేనేమి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ ని కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని, రిజల్ట్స్ ఎలా ఉన్నా ఏ ప్రభుత్వం వచ్చినా నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ కాబట్టి నాకు అసలు కన్సర్నే లేదనుకుంటే దెన్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ మేబీ మీకు ఇస్తే ఆపర్చునిటీని ఇస్తాయి. లేదంటే లాంగ్ టర్మ్ లో మీరు ఎలాగో చూస్తున్న గోల్ ని షార్ట్ టర్మ్ లో ఉంటున్న ఎలక్షన్ నెంబర్స్ ఏం ఇంపాక్ట్ చేయవు కాబట్టి వాళ్ళు నిశ్చింతగా వీటిని పక్కన పెట్టేసేయచ్చు. బట్ ఎవరైనా ట్రేడింగ్ పొజిషన్స్ ని స్టాక్స్ లో కానీ, ఫ్యూచర్స్ లో కానీ, ఆప్షన్స్ లో కానీ క్యారీ చేస్తున్న వాళ్ళు మాత్రం 31 మే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ తర్వాత ఫస్ట్ రాబోతున్న డేటాతో 3rd మండే మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ బిగ్ ఇంపాక్ట్ ఆ రోజు కూడా ఎక్కువగానే ఉంటుంది. తర్వాత మెయిన్ నెంబర్స్ వచ్చేది జూన్ 4వ తేదీన. ఆ రోజు మార్కెట్ జరుగుతుండగా కూడా మనకు కొంత డేటా పాయింట్స్ వస్తుంటాయి. మోస్ట్లీ స్టార్టింగ్ లోనే మనకు అర్థమైపోతుంది. ఆ రోజు కూడా ఒక బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ కనిపించేస్తుంది. అండ్ జూన్ 4వ తేదీ కూడా మార్కెట్ ఒకవేళ అనుకుందాం మోడీ గారే స్ట్రాంగ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ఇలా అప్డేట్స్ ఉండి జూన్ 4వ తేదీ మార్కెట్ భారీగా పెరిగి స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది అనుకోండి, దెన్ అప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎలాగో మోడీ గారే వస్తారని చాలా టైం బ్యాక్ నుంచి తను స్టేట్మెంట్
స్టేట్మెంట్స్ చేస్తున్నారు, అమిత్ షా గారు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మోస్ట్లీ మార్కెట్ లో ఆ సినారియో కూడా డైజెస్ట్ అవుతూ వస్తుంది. సో 4వ తేదీ స్ట్రాంగ్ గా మార్కెట్ పెరిగితే 5వ తేదీ అయ్యే గ్యాప్ ప్రాబబుల్లీ మనకి అదే రీసెంట్ డేస్ లో హై అవడానికి ఛాన్స్ ఉంది. తర్వాత మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ లో కానీ కన్సాలిడేషన్ కానీ వెళ్ళొచ్చు. ఇది ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే 3వ తేదీ 4వ తేదీ మీ సైకాలజీని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఆ రోజు స్టాక్స్ 10-20% అప్పర్ సర్క్యూట్స్ ని కొడుతూ మీ కళ్ళ ముందు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కొనకపోతే ఇంకా డబుల్ అయిపోయేలా ఉంది స్టాక్ అని మీరు అనుకుంటారు. జస్ట్ వదిలేసేయండి. నిజంగా మీకు అంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంటుంది. జస్ట్ అలా పక్కన పెట్టండి. 4-5 డేస్ తర్వాత చూడండి మళ్ళీ కూల్ ఆఫ్ అవుతాయి. అది జస్ట్ ఎక్సైట్మెంట్ లో వస్తున్నాము. ఇంకొక 1 వీక్ తర్వాత మీరు చూస్తే జస్ట్ బికాస్ ఎలక్షన్ కారణంగా మూవ్ అయిన వాటిల్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకి ఉంటుంది. ప్రతి ఎలక్షన్ లో జరిగే సినారియో ఇదే. ఎప్పటికీ గుర్తుంచుకోండి, స్టాక్ ప్రైజెస్ ఆకాశానికి ఎప్పుడు వెళ్ళిపోవు. నెంబర్స్ సపోర్ట్ చేయాలి స్టాక్ ప్రైజెస్ ని. ఈవెంట్ కారణంగా పెరిగినవి మహా అయితే నెక్స్ట్ నెంబర్స్ వచ్చే వరకు ఉంటాయేమో. ఆ నెంబర్స్ ప్రెసెంట్ ఉంటే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ సపోర్ట్ చేయకపోయినా అప్పుడైనా స్టాక్ పడాల్సిందే. లేదంటే ఈ లోపే ఆ నెంబర్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ తో కూడా స్టాక్ లో కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ సాధారణంగా కనిపించేదే. ఆ ఎగ్జూబరెన్స్ లో ఆ యుఫోరియాలో ఎంటర్ అయిపోయి అన్నెసరీగా 10-20% స్టాక్ కన్సాలిడేషన్ లో సర్టెన్ టైం పీరియడ్ వరకు ట్రాప్ అవ్వద్దు. సో నేను మీకు చెప్పాలనుకుంటుంది, మీలో మీరు అనుకోవాల్సింది ఎలక్షన్ నెంబర్స్ వస్తున్నప్పుడు మీలో మీరు ఒక 10 సార్లు అనుకోవాల్సింది, జస్ట్ బికాస్ ఆన్ స్టాక్ ర్యాలీ నేను స్టాక్ ని టచ్ చేయను. నేను స్టాక్ ఒక నెంబర్స్ బిజినెస్ ని చూసి స్లోగా నాకు నెంబర్స్ నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ లో వస్తున్న నెంబర్స్ ని నేను స్టడీ చేసి అనాలిసిస్ చేసి నేను స్లోగానే ఇన్వెస్ట్ చేస్తాను. కానీ నేను పరిగెత్తన స్టాక్స్ వెనకని మీరు అనుకోకపోతే మాత్రం 3rd and 4th ఈవెన్ ఇన్ ద బెస్ట్ కేస్ మోడీ గారి స్ట్రాంగ్ గవర్నమెంట్ ని ఫార్మ్ చేస్తారన్న యుఫోరియాలో అన్నెసరీ స్టాక్స్ లో మీరు ట్రాప్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇన్నిసార్లు పదే చెప్తున్నాను. గత చాలా ఎలక్షన్స్ నుంచి నేను చూస్తూ వచ్చిందదే. ఈవెన్ నాకు చాలా సార్లు అనిపించుంటుంది. చాలా సార్లు నేను స్టార్టింగ్ డేస్ లో అయితే నేను ఇన్వాల్వ్ అయ్యాను కూడా. బట్ ఆల్మోస్ట్ ఒక 1 year or 6-7 months పాటు కూడా నేను చూసిన ప్రైస్ ఏ ప్రైస్ లో అయితే నేను ఆ టైంలో పెట్టాను, ఆ ప్రైస్ రావడానికి నాకు చాలా టైం పట్టింది. అన్ని స్టాక్స్ లో అలావో ఈ ఎలక్షన్ రిలేటెడ్ గా యుఫోరియాతో కొన్ని స్టాక్స్ పర్టికులర్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ వీటి రిలేటెడ్ అయితే హ్యూజ్ బజ్ ఉంటుందో అవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. తర్వాత కొన్ని నెలల పాటు అలా ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లో ఉంటాయి, కన్సాలిడేషన్ లో ఉంటాయి. ఇది బిగినర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే రీసెంట్ టైమ్స్ లో హైకి వెళ్ళిన విక్స్ 21.5 దగ్గరగా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 9% దగ్గరగా లాస్ట్ 5 days లో విక్స్ పడినట్లు. బట్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అనుకోవట్లేదు. నేను నెక్స్ట్ కమింగ్ డేస్ లో లైక్ 3rd మనకి ఎగ్జిట్ పోల్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మార్కెట్ లో కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఈవినింగ్ మనకు వస్తాయి అప్డేట్స్ అన్ని, ఫైనల్ అప్డేట్స్ అన్ని సాటర్డే ఈవినింగ్. 3rd మనకి మార్కెట్ లో ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ దగ్గరికి వెళ్తుండేసరికి 30-31st దగ్గరికి వెళ్తుండేసరికి విక్స్ కూడా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి మేబీ ప్రాబబుల్లీ ఆప్షన్ సెల్లర్స్ కి ఈ మంత్ ఎండింగ్ అంత సూటబుల్ గా ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. విక్స్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ పడుతుంది అనుకోండి, దెన్ మార్కెట్ లో మోడీ గారే స్ట్రాంగ్ గవర్నమెంట్ ని ఫార్మ్ చేస్తారనేది ఒక సర్ప్రైజ్ కాదు, ఏమవుతుందని ఒక సర్ప్రైజ్ తో లేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే ఐటీ సెక్టార్ లో 0.7% దగ్గరగా పాజిటివ్ గెయిన్ మనకు కనిపించింది. దానికి ప్రధానమైన కారణం ఈ రోజు ఎన్విడియా నెంబర్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చిప్ మేకర్ అండ్ ఈ ఐటీ సెగ్మెంట్ ఏ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. వాళ్ళ రిజల్ట్స్ ని బట్టే ఎంటైర్ ఐటీ స్టాక్ అండ్ ఇవాళ నాస్డాక్ ఒక మూవ్మెంట్ కూడా ఆధారపడి ఉంటుంది. ఇన్ఫాక్ట్ రేపటి మన ఐటీ స్టాక్స్ ఒక మూవ్ కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. మరి చూడాలి ఆ నెంబర్స్ ఎలా ఉంటాయని. ప్రాబబుల్లీ మంచి నెంబర్స్ వస్తాయని మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 90% గ్రో అయింది స్టాక్ అండ్ లాస్ట్ 1 year లో 200% దగ్గరగా స్టాక్ ఆల్రెడీ పెరిగింది. మరి చూడాలి ఇంత పాజిటివిటీని కూడా ఇంకా బ్రేక్ చేసుకుంటూ ఇంకెంత స్టాక్ రిలేటెడ్ గా మంచి నెంబర్స్ పోస్ట్ అవుతాయని. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే నిన్న యుఎస్ మార్కెట్స్ కొంత ఫ్లాట్ గానే క్లోజ్ అయ్యాయి. అంటే ఫ్లాట్ టు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. 10-year బాండ్ yield 4.5% దగ్గరగా ఉంది. డాలర్ ఇండెక్స్ 104.5 దగ్గరగా ఉంది అండ్ క్రూడ్ ఆయిల్ $82.5 per barrel ఉంది. మూడు కూడా స్టేబుల్ గా ఉంటున్నాయి. అటు పెరగట్లేదు అటు తగ్గట్లేదు. అండ్ నిన్న ఇద్దరు ఫెడ్ మెంబర్స్ ఇన్ఫాక్ట్ గవర్నర్స్ కామెంట్స్ అయితే చేశారు. వాలర్ గారు చెప్తున్నది, ఫెడ్ గవర్నర్ వాలర్ గారు చెప్తున్నది, ఇంకా మనకి మోర్ డేటా పాయింట్స్ రావాలి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఎకానమీ రిలేటెడ్ గా. అవి ఎలా ఉంటున్నాయని చూసిన తర్వాతే కట్ తీసుకోవాలి. కానీ ఏది ఎలా ఉన్నా వడ్డీ రేట్లు కట్ చేసేద్దాం ఏదో ఒక మీటింగ్ లో అనేలా ఫెడ్ అయితే చర్యలు తీసుకుంటుందని అయితే అనుకోవట్లేదు అనేలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. అదేం పెద్ద సర్ప్రైజ్ స్టేట్మెంట్, నెగిటివ్ ఏం కాదు. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎక్కడ పెంచేస్తారని భయపడింది. మేము పెంచమని క్లారిటీ ఇస్తేనే పాజిటివ్ గా ఉంది. కట్ చేస్తారని ఏదైనా చెప్తే మాత్రం అది ఒక బిగ్ పాజిటివ్. కట్ చేయం, డేటాను చూసి మేము వెయిట్ చేసి కట్ చేస్తాం అనే స్టేట్మెంట్స్ కూడా మార్కెట్ ప్రిపేర్డ్ గానే ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. అండ్ బాస్టిక్ గారు కూడా ఫెడ్ మెంబర్ తను కూడా చేస్తున్న స్టేట్మెంట్స్ 2% ఇన్ఫ్లేషన్ దగ్గరికి రావడం ఎప్పుడు వస్తుందో మరి అప్పుడు వచ్చేంత వరకు వడ్డీ రేట్లని కట్ చేయకూడదనే స్ట్రాంగ్ డెసిషన్ మాకు ఉందనేలా తను కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా వాళ్ళేం పెద్ద కాంట్రిబ్యూట్ చేయలేదు మార్కెట్ మూమెంటం కి. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఏ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్ యాక్టివిటీ, షార్ట్స్ ని నిన్న కవర్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 35,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ షార్ట్స్ అయితే కవర్ అయ్యాయి. ఈవెన్ అలా కవర్ అయిన తర్వాత కూడా ప్రెసెంట్ ఆల్మోస్ట్ 2,12,000 దగ్గరగా అంటే
ప్రీవియస్ లాట్ సైజ్ తో చూస్తే 1,06,000 దగ్గరగా కాంట్రాక్ట్స్ మనకు ఉంటున్నట్టు అది ఒక హ్యూజ్ నెంబరే, స్టిల్ హ్యూజ్ నెంబరే. ఎందుకు చెప్తున్నానంటే నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ కి చాలా దగ్గరలో ఉంది. ఇంత దగ్గరగా ఉన్న నెట్ షార్ట్స్ ఇంకా సిస్టమ్ లో ప్రెసెంట్ ఉంటున్న కాంట్రాక్ట్ సైజ్ తో అయితే 2 లక్షల కాంట్రాక్ట్లు ఉన్నాయి. ప్రీవియస్ కాంట్రాక్ట్ తో చూసినా మనం ఎప్పుడు 1,00,000 కాంట్రాక్ట్స్ ని కూడా సిగ్నిఫికెంట్ గానే చూస్తాం కాబట్టి ఇది ఒక హ్యూజ్ షార్ట్ పొజిషన్స్. నేను పర్సనల్ గా టెక్నికల్ గా చూస్తున్నదైతే 20 to 650 అబోవ్ కానీ రేపు ఒకవేళ మార్కెట్ పెరుగుతుండగా 650 అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవుతూ ఉంటే ఇంకొక 50 పాయింట్స్ మార్కెట్ పెరిగి సస్టైన్ అవుతూ ఉంటే ప్రాబబుల్లీ మార్కెట్ లో ఈ షార్ట్ కవరింగ్ మూవ్ అనేది స్ట్రాంగ్ గా కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాక ఈ 650 నుంచి రిజెక్ట్ అయితే 650 నుంచి 680 ఇన్ బిట్వీన్ ఉంటున్న దగ్గర నుంచి ఇంట్రాడే లోనే రిజెక్ట్ అయితే మళ్ళీ అగైన్ మార్కెట్ లో కొంత కన్సాలిడేషన్ టువర్డ్స్ డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ మార్కెట్ ఒక సెటప్ ప్రెసెంట్ ఎలా ఉందంటే బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ టైమ్స్ లో పడి చాలా వీక్ గా రీసెంట్ టైమ్స్ లో ఇతర ఇండెక్స్ లతో కంపేర్ చేస్తే వీక్ గా రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్ గా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువగా పడుతుందా అంటే ఇదర్ పెరగకుండా ఇక్కడైనా ఉండాలి లేదంటే కొంత కరెక్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి పడే స్కోప్ పెరుగుతుందా లేదా పక్కన పెట్టేద్దాం, నాకేం బులిష్ గా కనిపించట్లేదు. బట్ ఇన్ని డేస్ నుంచి పడుతూ ఉండేసరికి పడ్డం కంటే పెరగడానికే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాజ్ ఎ సెక్టార్ రీసెంట్ టైమ్స్ లో బాగా అండర్ పర్ఫార్మ్ లో ఉంది కాబట్టి ఏ ఒక్క పాయింట్ లో అయినా 1% బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయ్యి నిఫ్టీ రిలేటెడ్ గా నార్మల్ గా ఉండాల్సిన స్ట్రెంత్ ఇవాళ కనిపించిన స్ట్రెంత్ నిన్నుంటున్న స్ట్రెంత్ నిఫ్టీలో అలాగే మెయింటైన్ అయితే దెన్ ఆల్ టైమ్ లెవెల్స్ అబౌవ్ మనం క్లోజ్ అయ్యే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ. యూజువల్ గా ట్రేడర్స్ కి ఇది అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ ఒక 3-4 రోజులు బ్యాంక్ నిఫ్టీ బాగా పడుతూ వచ్చింది అనుకోండి దెన్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చే ర్యాలీ స్ట్రాంగ్ గా ఉంటుంది కంపేర్ విత్ నిఫ్టీ సెన్సెక్స్ ఇవన్నీ. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో అవి పెరుగుంటాయి, ఇది బాగా పడుంటుంది అండ్ పెరగాల్సి వచ్చినప్పుడు షార్ట్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి గుడ్ మూవ్ ఉంటుంది. సో అలాంటి మూవ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చి నిఫ్టీలో వీక్నెస్ లేకపోతే చాలు. రీసెంట్ టైమ్స్ లో ఎన్నిసార్లు అయితే అక్కడికి వచ్చి 1000 పాయింట్ల దగ్గరగా నిఫ్టీ ఫాల్ అయిందో ఈసారి అక్కడికి వచ్చి దాన్ని బ్రేక్ చేసి వెళ్ళడానికి పాసిబిలిటీ సార్ నిఫ్టీకి హైగా కనిపిస్తుంది. బట్ మనం అనుకుంది మార్కెట్ లో జరగాలని లేదు. ఇలా అనేసుకుంటూ బ్లైండ్ గా ప్రీవియస్ గా ఉన్నదాన్ని మనం ఇగ్నోర్ చేయడం కూడా బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. నేను గతంలో కూడా చెప్పాను 250 అబోవ్ మార్కెట్ ఉంటే మార్కెట్ టువర్డ్స్ 22,500 అండ్ 22,800 మార్కెట్ ని చూస్తున్నానని. బట్ ఇక్కడికి వస్తున్నప్పుడు మాత్రం 800 దగ్గరకు వస్తున్నప్పుడు మాత్రం ఏముందిలే ఇంత పెరిగింది ఇంకొంత పెరగదా అని కానీ ఇక్కడ కానీ అగ్రెసివ్ గా లాంగ్ సైడ్ మీరున్న లైక్ కాల్స్ ని బై చేసేయడం పుట్స్ ని సెల్ చేయడం ఇలాంటి వాటిల్లో అగ్రెసివ్ గా ఇక్కడ ఉన్నారంటే మాత్రం అన్నెసరీగా ఎక్కువ రిస్క్ ను తీసుకుంటున్నట్టు. ఒకవేళ తీసుకుంటున్న క్యాలిక్యులేటెడ్ రిస్క్ ని మాత్రమే తీసుకోండి. ఎల్స్ ప్రీవియస్ గా ఉంటున్న డేటా ప్రకారం ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇప్పటి వరకు వచ్చిన ప్రతిసారి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్ళింది. బట్ ఈసారి బ్యాంక్ నిఫ్టీ బాగా డౌన్ అయింది కాబట్టి ఈ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈసారి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది బ్రేక్ అవడానికి పాసిబిలిటీ ఎక్కువ అనేది నా ఒపీనియన్. బ్రేక్ అవుతుంది, అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకుంటున్న చార్ట్ అనాలిసిస్ మీకుంటున్న లాజికల్ డేటా పాయింట్స్ తో మీ వ్యూ ఏంటి? ఈ ఆల్ టైమ్ హై బ్రేక్ అప్ సైడ్ కి వెళ్తుందా? బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్స్ 23,000 మార్క్ ని మార్కెట్ హిట్ చేస్తుందా? లేదు ఈ జోన్స్ దగ్గరకు వచ్చి ఈ 300 పాయింట్ జోన్ లోనే లైక్ 22,500 to 22,800 ఇన్ బిట్వీన్ కన్సాలిడేట్ అవుతుందా? మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ ఓన్లీ నా వ్యూవే కాకుండా ఉంటున్న మల్టిపుల్ వ్యూస్ దాని రిలేటెడ్ గా ఉన్న లాజికల్ పాయింట్స్ కూడా మన వాళ్ళకి అర్థం అవుతుంది. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాని కంప్లీట్ గా అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ న్యూస్ టాపిక్స్ ని డిస్కస్ చేసుకునే ముందు ఇవాళ ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడు ఒక పర్సన్ ఒక ట్వీట్ చేశారు. లే ఆఫ్స్ రిలేటెడ్ గా ఐటీ జాబ్స్ ని తీసేస్తున్నారని హెచ్సిఎల్ లో అని తను మెన్షన్ చేస్తున్నారు. థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ని తీసేశారు, వాళ్ళకి ఎలాంటి స్కిల్ సెట్ ఉన్నా తీసేశారని ఒకరు మెన్షన్ చేశారు. వాళ్ళ ఐడీస్ అయితే హైడ్ చేశాను. ఈవెన్ దాని కింద కాగ్నిజెంట్ లో కూడా ఇలానే తీసేస్తున్నారు. మేలో 5,000 పీపుల్ ని తీసేశారు. క్యాప్జెమినీ లో కూడా ఇలానే జరుగుతూ ఉంది అనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపించాయి. మీ అందరికీ తెలుసు ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో అనాలిసిస్ చేస్తున్నాను. మోస్ట్లీ వీడియోని ప్రెజెంట్ చేయాల్సి వచ్చి కూడా జస్ట్ బికాస్ కమింగ్ క్వార్టర్స్ లో ఇంకేమైనా నెగిటివిటీ ఉంటుందా? బికాస్ ఎవరు కాన్ఫిడెంట్ గా మాట్లాడలేదు FY25 రిలేటెడ్ గా. FY24 సెకండ్ హాఫ్ లో రికవరీ అనుకున్నాం, అది అవ్వలేదు. FY25 కి వచ్చింది. FY25 లో కూడా కాస్ట్ కటింగ్ చేయడానికి ఎంప్లాయీస్ ని ఎక్కువ తీస్తున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ ఇలా ఇండివిజువల్ ఐటీ ఎంప్లాయీస్ ద్వారా అయితే అర్థమవుతుంది. ఇది మేబీ స్టాండర్డ్ కాకపోయిండొచ్చు. బట్ తను చేసిన ట్వీట్ కి వస్తున్న రెస్పాన్స్ మొత్తాన్ని చూసిన తర్వాత డిఫరెంట్ కంపెనీస్ లో పనిచేస్తున్న వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ని చూసిన తర్వాత కమింగ్ టైమ్స్ లో ఫర్దర్ గా ఆర్డర్ ఇన్ఫ్లోస్ తగ్గుతూ వీక్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉండి డెసిషన్స్ కంపెనీస్ తీసుకుంటున్నాయని ఒక క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. సో ప్రెసెంట్ ఉంటున్న అనాలిసిస్ కి ఏ టైంలో మనం వీడియోని తీసుకురావచ్చు ఐటీ సెక్టర్ అనాలిసిస్
పాలసీస్ తీసుకురావచ్చు అన్న దానికి మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. ప్రెసెంట్ మీరుంటున్న కంపెనీస్ లో కూడా లే ఆఫ్ జరగడానికి, జాబ్ కట్స్ ఫర్దర్ గా పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందనే ఎన్విరాన్మెంట్ ఉందా? లేదు, హైరింగ్ జరుగుతూ మీకు తెలుస్తుంటాయా ప్రాజెక్ట్స్ అలాట్ అవుతున్నప్పుడు? అలా మంచి గ్రోత్ రీసెంట్ క్వార్టర్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు బెటర్ గా ఉంది, కొద్ది నెలల్లో బాగా ఇంప్రూవ్ అవుతుంది సెక్టార్ అనేలా మీకు అనిపిస్తుందా? ఐటీ ఎంప్లాయీస్ మీ వ్యూ ని పాసిబుల్ అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇది ఎంటైర్ ఐటీ సెక్టార్ రిలేటెడ్ గా ఫర్దర్ గా వీక్నెస్ ఎంత వరకు కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉందన్న ఒక వ్యూ క్రియేట్ అవుతుంది. అండ్ ఇది ఇవాళ పెట్టిన ట్వీట్ మార్నింగ్ 9:50 AM అరౌండ్ తను పెట్టారు. అప్పటికే నేను మార్నింగ్ స్క్రీన్ షాట్ తీసేసాను. అప్పటికే చాలా రెస్పాన్స్లు ఉన్నాయి అండ్ చాలా మంది అవునన్నారు. బట్ మన వాళ్ళ ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్. మీరుంటున్న ఇండస్ట్రీస్ లో కంపెనీస్ లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటున్నది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, RBI రికార్డ్ లెవెల్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డివిడెండ్ అయితే ప్రకటించింది. బడ్జెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ 1,00,000 కోట్ల దగ్గరగా డివిడెండ్ వస్తుందని. FY23 లో ఇచ్చిన ఎంటైర్ డివిడెండ్ 87,000 కోట్లు. కానీ రీసెంట్ FY24 లో 2,11,000 కోట్ల దగ్గరగా డివిడెండ్ అంటే ఎస్టిమేట్స్ కంటే 107% పెరిగినట్లు అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 142% దగ్గరగా డివిడెండ్ పెరిగినట్లు. దీని ఇంపాక్ట్ బాండ్ డీల్స్ మీద ఉంటుంది. మన ఇండియన్ బాండ్ డీల్స్ ఉంటాయి కదా, వాటి మీద ఉంటుంది. గవర్నమెంట్ ఒక డెసిషన్స్ మీద కూడా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ కి ఇతర ఇంజన్స్ ద్వారా, అందులో వన్ ఆఫ్ ద ఇంజన్ RBI కి అసలు ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది గవర్నమెంట్ కి ఇన్ని లక్షల కోట్లు డివిడెండ్ ఇవ్వడానికి? మీకు రెపో రేట్, రివర్స్ రెపో రేట్ లో RBI కూడా బ్యాంక్స్ కి డబ్బులు ఇస్తుంది వడ్డీకే. అండ్ డ్యూ టు అదర్ మెజర్స్ బ్యాంక్స్ ఒక డబ్బులు RBI దగ్గర ఉంటున్నా కూడా RBI ఇతర బ్యాంక్స్ కి ఇస్తూ ఉండడం కారణంగా అసలు RBI ఎలా సంపాదిస్తూ ఉంటుంది? ఫ్రెండ్స్, RBI మల్టిపుల్ వేస్ లో సంపాదిస్తూ ఉంటుంది. ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటుంది అండ్ ప్రధానంగా కమర్షియల్ బ్యాంక్స్ కి ఎప్పుడైనా డబ్బులు కావాలంటే అప్పుగా ఇచ్చి ఆ అప్పు మీద వడ్డీని తీసుకుంటూ పెద్ద మొత్తంలో డబ్బుల్ని సంపాదించుకుంటూ ఉంటుంది. ఆ ఎంటైర్ డబ్బుల్ని తన కోసం, తన రిజర్వ్స్ గా కొంత సర్టైన్ పోర్షన్ ని మెయింటైన్ చేస్తూ, బఫర్స్ గా మెయింటైన్ చేస్తూ మిగిలింది గవర్నమెంట్ కి డివిడెండ్ ఇస్తూ ఉంటుంది. అండ్ పర్సనలీ ఇఫ్ ఇన్ కేస్ ఈ డివిడెండ్ ఇప్పుడు 2,11,000 కోట్లు వచ్చింది కదా, రేపు పొద్దునది ఇంకా పెరుగుతూ 3,00,000 కోట్లు, 4,00,000 కోట్లు అలా అవుతుందంటేనే దాని అర్థం ఇండియా ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని. అలాంటి టైంలో ఎలాగో గవర్నమెంట్ కి RBI దగ్గర నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా సాలరీడ్ క్లాస్ మీద, అట్లీస్ట్ లోయర్ ఇన్కమ్ లెవెల్స్ లో అప్పుడప్పుడే ఇన్కమ్ ని ఎర్న్ చేస్తూ, సంపాదిస్తూ సెటిల్ అవుతున్న వాళ్ళ రిలేటెడ్ ఉంటున్న స్లాబ్స్ ని ఇంకొంత ఈజ్ చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ని కొంత చేంజ్ చేస్తే బెటర్ ఉంటుందనే ఒపీనియన్. అండ్ ఈవెన్ సెక్షన్స్ కూడా, సెక్షన్ 80C ఎప్పటి నుంచో 1.5 లక్షే ఉంది. ఇన్ఫ్లేషన్ తో పాటు దాని లిమిట్ కూడా పెంచుకోవడం అండ్ ఇతర సెక్షన్స్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ ని కూడా విత్ ఇన్ఫ్లేషన్ వాటిని కూడా మార్చుకుంటూ ఉండడం. ఎంటైర్ ఇండియాలో ఇంకా చాలా మంది ట్యాక్స్ సైడ్ మూవ్ చేసేందుకు, ట్యాక్స్ కట్టచ్చు, మనం ఇదేం పెద్ద ఎక్కువ కాదు అనేలా మైండ్ సెట్ ని మారేందుకు, అది కూడా ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కి హెల్ప్ అయ్యేందుకు కూడా యూజ్ అవుతుంది. ఫైనలీ పెద్ద మొత్తంలో డబ్బులు అయితే ప్రెసెంట్ RBI నుంచి ఇండియన్ గవర్నమెంట్ కి అయితే వెళ్ళాయి. అవి ఎక్స్పెక్టెడ్ కంటే 100% పెరిగినట్టు, 1,00,000 కోట్లకి పైగానే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ డబ్బులు ఇండియన్ గవర్నమెంట్ కి వెళ్తున్నట్టు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సుజ్లాన్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ కి ఫాల్ అయిన స్టాక్ ఆల్మోస్ట్ 42 రూపీ 95 పైస్ వరకు ఫాల్ అయిన స్టాక్ అక్కడి నుంచి స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. దీని రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళకి 402 మెగావాట్ విండ్ ఎనర్జీ ఆర్డర్ జూనిపర్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందనేలా. సో 402 మెగావాట్ ఆర్డర్ అంటే నియర్లీ 134 విండ్ టర్బైన్స్ విత్ 3 మెగావాట్ కెపాసిటీ ఈచ్ టర్బైన్స్ ని సేల్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తుండడం. వీళ్ళకి ఫర్దర్ గా ఇలా ఆర్డర్స్ వస్తూ ఉంటూ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ గా అప్లై అయింది. ఫ్రెండ్స్, మనకి తెలుసు కోఫోర్జ్ వాళ్ళు QIP ని లాంచ్ చేస్తారని చాలా టైం బ్యాకే చెప్పారు. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళు సిగ్నిటీ అనే ఐటీ కంపెనీ రిలేటెడ్ గా మేజర్ స్టేక్ ని అక్వైర్ చేస్తారని చెప్పారు కదా. లిస్టెడ్ కంపెనీ, చిన్న కంపెనీ, ఐటీ రిలేటెడ్ గా ఉన్న కంపెనీని అక్వైర్ చేస్తారన్నారా. దానికి కావాల్సిన డబ్బుల కోసం వీళ్ళు 4,531 రూపీస్ ఫ్లోర్ ప్రైస్ పెడుతూ 2,240 crores విలువ చేసే స్టాక్స్ ని QIP లో సెల్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ స్ట్రాంగ్ డిమాండ్ కూడా, పెద్ద పోర్షన్ లో దీన్ని సబ్స్క్రైబ్ చేయడానికి బిగ్ ప్లేయర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తూ ఉంది. యూజువల్ గా ఈ QIPs లాంచ్ అవుతున్నప్పుడు ఎలాంటి డిమాండ్ ఉంది అనే దాన్ని బట్టి కూడా స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా స్టెబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద పోర్షన్ లో అమ్ముతున్నప్పుడు పెద్ద ప్లేయర్స్ కొనడానికి రెడీ అవుతున్నారంటే ఆబ్వియస్లీ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్ అంత ఎక్స్పెన్సివ్ కాదని ఇన్వెస్టర్స్ భావిస్తారు. ఆ కొనుక్కునే వాళ్ళు ఏదో ఓపెన్ మార్కెట్ లో కొనుక్కోవచ్చు కదా, QIP లో కంపెనీ డైల్యూట్ చేసి ఇష్యూ చేస్తున్నప్పుడే కొనుక్కోవడం ఎందుకనే క్వశ్చన్ మీకు వస్తే, ఫస్ట్ థింగ్ అది కొంత డిస్కౌంట్ లో ప్రొవైడ్ చేస్తారు. బట్ ఆ డిస్కౌంట్ కంటే మేజర్ పాయింట్ 1% నేను స్టాక్స్ ని కొనాలంటే కొన్ని వేలు, కొన్ని లక్షల స్టాక్స్ ని కొనాల్సి ఉంటది. అది నేను ఓపెన్ మార్కెట్ లో ఏ ప్రైస్ కొనాలి? సెల్లర్స్ అండ్ బయర్స్ మధ్యలో ఉంటున్న ఆ డిఫరెన్స్ కొనాలనుకుంటే
అమ్మాలనుకున్న వాళ్ళకి నష్టాన్ని ఇస్తుంది కదా. ఐ మీన్ ఒకే ప్రైస్ లో వేలు లక్షల స్టాక్స్ అమ్మే వాళ్ళు ఎవరు ఉండరు కదా. కాబట్టి పెద్ద ప్లేయర్స్ ఈ QIPs లో కానీ ఆర్ ఇంకేమైనా ఆఫరింగ్స్ ఫ్రమ్ కంపెనీ సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ టైంలో ఇతర ఇన్వెస్టర్స్ కూడా దీన్ని అబ్జర్వ్ చేసి ఈ వాల్యుయేషన్ మెట్రిక్ ని పెద్ద ఇన్వెస్టర్స్ ఎలా చూస్తున్నారు అనేది కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అపోలో టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. వార్బర్గ్ పింకస్ వాళ్ళు ఈ అపోలో టైర్స్ లో ఇప్పటి వరకు వాళ్ళు 2 సబ్సిడరీస్ ద్వారా 2 కంపెనీస్ ద్వారా 13.5% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అందులో ప్రెసెంట్ వస్తున్న డేటా ప్రకారం 3.5% దగ్గరగా వాటాని బ్లాక్ డీల్ లో ఇవాళ సెల్ చేసినట్లు అండ్ బ్లాక్ డీల్ లోనే ఎంటైర్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యి స్ట్రాంగ్ డిమాండ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కనిపించినట్లు డేటా అయితే కనిపిస్తుంది. సో 13.5% వాటా ఉంటే అందులో 3.5% సెల్ చేస్తే ఆల్మోస్ట్ 9.93% వాటా ఉంటుంది. దానికి 60 డే లాక్ ఇన్ పీరియడ్ ఉందని, ఇంకో 60 డేస్ వరకు అది సెల్ చేయకూడదని, ప్రెసెంట్ జరిగిన బ్లాక్ డీల్ 4% డిస్కౌంట్ లో 463 రూపీస్ పర్ షేర్ లో జరిగినా సరే స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుండడం ఇవాళ స్టాక్ ప్రైస్ ని రైజ్ చేసింది. టోటల్ ఈ బ్లాక్ డీల్ ద్వారా 1041 crore ఆ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ అయిన వార్బర్గ్ పింకస్ వాళ్ళు రైజ్ చేశారు. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. రిలయన్స్ వాళ్ళు నార్వేకి సంబంధించిన నెల్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ అనే కంపెనీతో అగ్రిమెంట్ ని కుదుర్చుకుంటూ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్ లైసెన్స్ ని వాళ్ళ దగ్గర నుంచి పొందుతున్నారు. ఇందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు నెల్ వాళ్ళకి సంబంధించిన ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్స్ ని తయారు చేస్తారు. దీని కారణంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? రెన్యూబుల్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక బిగ్ స్టెప్ దొరుకుతున్నట్టు. ఫ్రెండ్స్, వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో గ్రో అవడానికి చాలా అక్విజిషన్స్ చేశారు అండ్ చాలా క్యాపిటల్ స్పెండ్ చేస్తున్నారు. అందులో భాగంగా హైడ్రోజన్ సెగ్మెంట్ లో గ్రో అవడానికి ఇది ఒక మేజర్ స్టెప్ లా అయితే నేను చూస్తున్నాను. కాబట్టి ఇవాళ మీరు గమనిస్తే రిలయన్స్ ఒక్క చేత్తోనే ఇవాళ నిఫ్టీని చాలా వరకు స్టెబిలైజ్ చేసింది. ఆల్మోస్ట్ 1.7% దగ్గరగా పెరిగింది అండ్ ఇది ఈ రోజు పెరిగింది. కాబట్టి ఇదే కారణం, ఇంక వదిలేయచ్చు అనేది కాదు. రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ సైడ్ ఈ లైసెన్స్ వీళ్ళకి హైడ్రోజన్ ఎనర్జీ సైడ్ స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ని కంపేర్డ్ విత్ అదర్ ప్లేయర్స్ ఇస్తుంది. కాబట్టి ఇది డెఫినెట్లీ బిగ్ పాజిటివ్ గా రిలయన్స్ రిలేటెడ్ గా చూస్తున్నాను. ఫైనలీ అంబానీ గారు ఈ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ ఎలా గ్రో అవుతారో ఆల్రెడీ చాలా ప్లేయర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ అదానీ ఉన్నారు. ఎలా గ్రో అవుతారనేలా స్టార్టింగ్ లో ఉంటున్న క్వశ్చన్స్ అన్నిటికి కూడా వీళ్ళు ఒక్కొక్క స్టెప్ వేస్తూ వస్తుండడం ఇప్పుడు చూస్తే వీళ్ళు ఒక మెయిన్ ప్లేయర్ గా ఈ ఇండస్ట్రీలో ఎంటైర్ క్యాపబిలిటీస్ తో రెడీగా ఉంటున్నట్లయితే కనిపిస్తుంది. డెఫినెట్లీ విజన్ అండ్ మాస్టర్ మైండ్ ఆఫ్ అంబానీ ఏ ఫీల్డ్ లోకైనా కొత్తగా ఎంటర్ అవుతూ అక్కడ స్ట్రాంగ్ గా గ్రో అయ్యే దాంట్లో వెరీ క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటూ గ్రో అవడంలో అంబానీ గారు మన ఇండియాలో మొదటి వరుసలో ఉంటారు. నెక్స్ట్ ఈ జూన్ 4వ తేదీకి ముందు ఏ సెక్టార్స్ పెరగడానికి, ఏ స్టాక్స్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎన్డీటీవీ ప్రాఫిట్ లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. అందులో వెంచురా సెక్యూరిటీస్ వాళ్ళు ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళతో చెప్తున్న దాని ప్రకారం FMCG స్పేస్, FMCG స్టాక్స్ స్ట్రాంగ్ గా పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని, అంటే ఏ బ్యాంక్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువ లెండింగ్ బుక్ ని ఇచ్చుండవో, ఎక్కువ లోన్స్ ని ఇచ్చుండవో వాళ్ళల్లోనూ గ్రోత్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని, అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ స్పేస్ కూడా ప్రెసెంట్ సేఫ్ వేలో వాళ్ళకి కనిపిస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, యూజువల్ గా ఏ స్టాక్స్ కి అయితే గవర్నమెంట్ ఒక పాలసీతో నీడ్ ఉండదో ఆ స్టాక్స్ కి ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది పెద్దగా చూపించదు. లైక్ FMCG మనం వాడుతున్న సరుకులు, వాడుతున్న సోప్స్, షాంపూ కానీ ఏవైనా కానీ ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న చేంజెస్ తో కొంత ఇంపాక్ట్ అవుతుంది షార్ట్ టర్మ్, బట్ ఇన్ లాంగ్ టర్మ్ అవేమి గవర్నమెంట్ పాలసీస్ తో ఇంపాక్ట్ అయిపోయేటివేం కాదు. కాబట్టి FMCG స్టాక్స్ కానీ, ఫార్మా స్టాక్స్ కానీ, అండ్ ఇంకో వైపు IT కూడా, ఎందుకంటే ఇక్కడ డొమెస్టిక్ కంటే ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గానీ ఎక్కువ బిజినెస్ ఉంటుంటుంది. ఈ స్టాక్స్ డిఫెన్సివ్ స్టాక్స్, వీటిపైన ఎలక్షన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ పెద్దగా ఉండదు అండ్ ప్రాబబుల్లీ ఇవే బెటర్ గా ఇంపాక్ట్ అవుతాయి. కమింగ్ డేస్ లో మార్కెట్ పెరుగుతుంటే ఇవి కూడా బాగా పెరుగుతాయి అనేలా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్త. ఈ మధ్య డెవలపర్స్ ఎలా అయిపోయారంటే ఒక ఏరియాని తీసుకోవడం, తర్వాత మీకు ఇక్కడ ఇలాంటి ఫ్లాట్లు వస్తాయి, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, ఎమ్యూనిటీస్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు కొన్న వాళ్ళు సపోజ్ ఒక 50 లక్షలు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అది 1-2 కోట్లకే వెళ్ళిపోతుందని ఉత్త మాటలన్నీ చెప్పి పెద్ద మొత్తంలో డబ్బుల్ని తీసుకొని సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా అక్కడ ఏదో ఒక 2 ఇటుకలు అలా పేరుస్తూ అవుతుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హోల్డ్ లో ఉంది ప్రాజెక్ట్, మళ్ళీ అవుతుందని చాలా మంది మోసాలకైతే పాల్పడుతూ ఉన్నారు. ఇలా సంగారెడ్డిలో ప్రతిష్ట ప్రాపర్టీస్ వాళ్ళు ఇలా మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో మీరు ఫైనాన్షియల్ గా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ మీకు ఒక పక్కా ఇంటిని కూడా స్ట్రాంగ్ గా మేము కన్స్ట్రక్ట్ చేసిస్తామని డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అని చెప్తూ 50 మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా సరైన అప్డేట్స్ లేకపోతుండడం, సైబరాబాద్ లో దీని రిలేటెడ్ గా కేసులు అయితే ఫైల్ అయ్యాయి. సుమారు 50 మంది స్కామ్ లో పడ్డారని, 15 కోట్ల దగ్గరగా ఇందులో ఇన్వాల్వ్ అయిందనేలా సంగారెడ్డిలోని సదాశివపేటలో జరిగిన రియల్ ఎస్టేట్ స్కామ్ లో బయట అయితే పడింది. ఇది ఒక్కటే కాదు, కోంపల్లిలో సుమారు 60 కోట్లకు సంబంధించి ప్రీ లాంచ్ ఆఫర్ పేర్లతో కూడా చాలా మంది స్కామ్స్ కి అయితే పాల్పడుతూ ఉన్నారు. ఇక్కడ భారతి బిల్డర్స్ పేరు వినిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త రకమైన స్కామ్. రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెరుగుతుందన్న విషయం మనందరికీ తెలుసు, కానీ ఇలా ఊరు పేరు లేని దగ్గర జస్ట్ మీకు కంప్యూటర్స్ లోను, బ్రౌజర్స్ లోను, లైక్ ఇలా ఇమేజెస్ లోను, లేకపోతే బయట వాళ్ళు కట్టే బోర్డింగ్స్ లోను మీకు అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి,
కనిపిస్తాయి, రూమ్స్ కనిపిస్తాయి, ఇలా ఉంటుంది అలా ఉంటుందని వీడియోస్ ని షేర్ చేస్తారు, కానీ అది నిజం కాకపోవచ్చు. సో ఎయిదర్ ఒక స్ట్రాంగ్ నేమ్ ఉంటున్న వాళ్ళైనా ఆర్ ఆ బిల్డర్స్ కి క్రెడిబిలిటీ ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. సో అసలు ఫస్ట్ వాళ్ళకి రేరా నెంబర్ వచ్చిందా రాలేదా, వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏవి, దాని రిలేటెడ్ గా వీళ్ళ ప్లాన్ ఏంటి, ఆ ప్లాన్ కి అప్రూవల్ ఉందా లేదా, ఈ బేసిక్ థింగ్స్ ని కూడా చూడకుండా జస్ట్ ఏజెంట్స్ ఒక మాటలు ఆర్ ఆ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ ఒక మాటల్ని బేసిక్ గా నమ్మి ముందుకు వెళ్ళొద్దు. ఎవరైనా మీకు ఇలా హైదరాబాద్ లో కానీ ఇంకేదైనా ఏరియాస్ లో ఇలా ప్రీ లాంచ్ ఆఫర్ పేర్లతో కానీ పెద్ద మొత్తంలో డబ్బులు అడుగుతుంటే మాత్రం వాటి నుంచి దూరంగా ఉండండి. కావాలంటే ఆ డబ్బులు ఇంకేమైనా వేరియస్ వేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్న హౌసెస్ ఆర్ అపార్ట్మెంట్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టండి ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు. అంతేకాని ఇలా ప్రీ లాంచ్ ఆఫర్ల పేర్లతో మాత్రం వీళ్ళ చేతుల్లో మోసపోవద్దు. నెక్స్ట్ సెబీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఫ్రేమ్ వర్క్ ని, ఒక ఇంపార్టెంట్ రూల్స్ ని మార్కెట్ లోకి అయితే తీసుకొస్తున్నారు. అక్విజిషన్స్ చేస్తుంటారు కదా, లైక్ ఒక కంపెనీ ఇంకొక కంపెనీని కొనడం, QIP ని లాంచ్ చేయడం, లేకపోతే ఆఫర్ ఫర్ సేల్ చేయడం, ఇలా కార్పొరేట్ యాక్షన్స్ కానీ అక్విజిషన్స్ కానీ ఇవి మనకి రావాలంటే అంటే ఎక్స్చేంజెస్ లో కనిపించాలంటే ఆ రెండు కంపెనీల మధ్యలో డిస్కషన్స్ జరగాలి కదా. కానీ ఇలా రెండు కంపెనీస్ మాట్లాడుకుంటున్నా ఇలా డీల్ జరగచ్చని ఇంటర్నల్ గా ఉంటున్న అప్డేట్స్ అని అసలు ఆ డీల్ రిలేటెడ్ గా మనకి డేటా రాకముందే న్యూస్ బయటకు రావడం కారణంగా స్టాక్స్ అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. 20%, 50% పెరుగుతుంటాయి, ఇవి పడుతూ కూడా ఉంటాయి. దీని కారణంగా డీల్ జరిగే నాటికి స్టాక్ ప్రైస్ భారీగా పెరుగుంటుంది, భారీగా పడిపోయి ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద డీల్స్ పైన ఇంపాక్ట్ పడుతూ ఉందని, కాబట్టి ఏదైనా రూమర్ మార్కెట్ లోకి వచ్చే ముందే ఏ ప్రైస్ అయితే ఉందో స్టాక్ రిలేటెడ్ గా అదే ప్రైస్ ని అన్ఎఫెక్టెడ్ ప్రైస్ గా సెబీ వాళ్ళు భావిస్తూ ఆ ప్రైస్ రిలేటెడ్ గానే ఫర్దర్ డీల్ అనేది ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందని, రూమర్ వచ్చిన తర్వాత ఎంత స్టాక్ ప్రైస్ పెరిగినా అది ఆ డీల్ పైన ఇంపాక్ట్ చూపించకూడదని ఇలా కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇవి టాప్ 100 కంపెనీస్ కి జూన్ 1 నుంచి అండ్ ఇంకొక 150 కంపెనీస్ టోటలీ 250 కంపెనీస్ కి డిసెంబర్ 1 నుంచి ఇది అమలవుతుంది. ఫ్రెండ్స్, రూమర్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా కూడా సెబీ వాళ్ళు సర్క్యులర్స్ ని రిలీజ్ చేశారు. మనకి ప్రీవియస్ గా ఉంటున్న సర్క్యులర్స్ ప్రకారం టాప్ 100 కంపెనీస్ రూమర్ వచ్చిన 24 గంటల లోపు దానిపై స్పందించాలి. అది రూమరేనా లేదు నిజంగా జరుగుతుందా, నిజంగా జరుగుతుంటే దీని టైమ్ లైన్స్ ఏంటనే ఒక క్లారిటీ ఎక్స్చేంజెస్ కి ఇవ్వాలి. ఈవెన్ ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా కూడా ఇది మీరు గమనించే ఉంటారు. ఏదైనా ఇష్యూ మార్కెట్ లోకి వచ్చి రూమర్ అనేలా స్టాక్ ప్రైస్ పెరిగిపోతున్న ఎక్స్చేంజెస్ క్లారిఫికేషన్ అడుగుతూ ఉంటాయి కంపెనీస్ ని. ఇది రూమర్ లా ఉన్నట్టుంది, మీరు దీనిపై ఏ ఆన్సర్ ఇస్తారని కూడా యాజ్ ఎ ప్రెస్ ఎలా అయితే అడుగుతుంటారో అలానే ఎక్స్చేంజెస్ కూడా కంపెనీస్ ని అడుగుతూ ఉంటాయి. ఈ కొత్త న్యూ రూల్స్ కారణంగా చాలా వరకు కంపెనీస్ ఆఫ్టర్ రూమర్ ఖచ్చితంగా అది రూమరా కాదా అని క్లారిఫై విత్ ఇన్ 24 అవర్స్ లోపు చేయాలి. అండ్ వాళ్ళ డీల్ రిలేటెడ్ గా కూడా పెరిగిన స్టాక్ ప్రైస్ ఆర్ పడిపోయిన స్టాక్ ప్రైస్ ఆ డీల్ ని ఇంపాక్ట్ కాకుండా ఏ టర్మ్స్ అయితే వాళ్ళు ప్రీవియస్ గా మాట్లాడుకుంటున్నారో అదే టర్మ్స్ అదే వాల్యుయేషన్స్ లో డీల్స్ ప్రొసీడ్ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ కొత్త రూల్స్ అక్విజిషన్స్ అండ్ కార్పొరేట్ యాక్షన్స్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడాలి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ పేటిఎం నెంబర్స్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. రెవెన్యూస్ డిక్లైన్ అయ్యాయి, మార్జిన్స్ వర్స్ట్ గా ఇంపాక్ట్ అయ్యాయి అండ్ లాస్ కూడా సిగ్నిఫికెంట్ గా పెరిగింది. బట్ దీనికి కారణం మనకు తెలుసు, ఆర్బీఐ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఓవరాల్ నెంబర్స్ ని ఇంపాక్ట్ అయితే చేశాయి. అండ్ దీని రిలేటెడ్ గా షేర్ హోల్డర్ లెటర్ ని కూడా విజయ్ శేఖర్ శర్మ గారు రాస్తూ ఎందుకు నెంబర్స్ ఇలా ఉన్నాయి, దానికి కారణం ఏంటి అండ్ ఫర్దర్ గా ఎలాంటి గ్రోత్ ఆపర్చునిటీస్ ని పేటిఎం వాళ్ళు చూస్తున్నారని పాజిటివ్ కామెంట్స్ అయితే రాశారు. తను ఎప్పటి నుంచో పాజిటివ్ గానే చెప్తూ ఉంటారు, ఇప్పుడు కూడా పాజిటివ్ గానే చెప్పారు. దానికి స్టాక్ ప్రైస్ కూడా రియాక్ట్ అయింది. ఆల్రెడీ ఇలాంటి వీక్ నెంబర్స్ ఉంటాయనే కదా ఆర్బీఐ వాళ్ళ స్టెప్స్ తీసుకున్నప్పుడు స్టాక్ పడింది. కాబట్టి ఈసారి పెద్ద సర్ప్రైజ్ స్టాక్ ప్రైస్ లో కనిపించలేదు. నెక్స్ట్ BHEL నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ నెంబర్స్ కొంత డిసప్పాయింట్ గా ఉన్నాయి. స్టాక్ ప్రైస్ ఇవాళ ఫాలో అవడంతోనే మనకు అర్థమవుతుంది నెంబర్స్ వీక్ గా ఉన్నాయని. బట్ గుర్తుంచుకోవాల్సింది వీళ్ళ రిసీవబుల్స్ 8,000 crores దగ్గరగా పెరిగాయి. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గానే ఉంది, ఆల్మోస్ట్ 1.3 lakh crore దగ్గరగా. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా రెవెన్యూ రిలేటెడ్ గా గైడెన్స్ 12 to 15% గ్రో అవుతుంది. అండ్ పడుతున్న మార్జిన్స్ గ్రాస్ మార్జిన్స్ కూడా స్టెబిలైజ్ అయి ఇంప్రూవ్ అవుతాయని వందే భారత్ ట్రైన్ ఆర్డర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేస్తూ వాటి డెలివరీని జాన్ 2025 నుంచి ఉంటుందని ఓవరాల్ గా మనకి స్టేట్మెంట్స్ పాజిటివ్ గానే కనిపిస్తున్నా. రెవెన్యూ ఫ్లాట్ గా ఉంది అండ్ ప్రాఫిట్ కూడా ప్రీవియస్ టైం తో పోలిస్తే డిక్లైన్ అయింది. ప్రెసెంట్ ఇంతలా స్టాక్ పెరిగాక కామెంటరీ బానే ఉంది, గైడెన్స్ బానే ఉంది, బట్ నెంబర్స్ అంత స్ట్రాంగ్ గా కనిపించకపోతుండడం స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ హిటాచి ఎనర్జీ ఇండియా వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బియాండ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ Q1 FY20 లో అనుకుంటాను ఆ పాయింట్ లో ఉన్న మార్జిన్స్ ని వీళ్ళు అగైన్ హిట్ చేస్తున్నారు. ఆ టైం నుంచి ఈ టైం వరకు ఎప్పుడు ఇంత స్ట్రాంగ్ మార్జిన్స్ డబుల్ డిజిట్స్ లో కనిపించలేదు. ఇది స్ట్రాంగ్ ఆర్డర్ బుక్. FY24 ఎండింగ్ నాటికి 5,500 crore దగ్గరగా ఆర్డర్ బుక్ ఉంది. స్ట్రాంగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ గా గుడ్ నెంబర్స్ ని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నా స్టాక్ ప్రైస్ లో ఇవాళ డిక్లైన్ కనిపించడానికి ప్రధాన కారణం రీసెంట్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్న ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ దిస్ స్ట్రాంగ్ నెంబర్స్ స్టాక్ లో పెద్దగా ఇవాళ మూవ్ కనిపించలేదు. బట్ నెంబర్స్ ఆర్ రియల్లీ గుడ్. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఫార్మా నెంబర్స్ ని మనం ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేస్తాం. అలా చూస్తే రెవెన్యూస్ లో గ్రోత్ ఉంటుంది,
మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ ఉంటుంది. ప్రాఫిటబిలిటీ కూడా లాస్ట్ టైం లాస్ ఉన్నది కాస్త ఈసారి ప్రాఫిట్స్ లో కనిపిస్తుంది. ఓవరాల్ స్ట్రైడ్స్ ఫార్మా నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. అండ్ ఈ ఆటో కాంపోనెంట్స్ ని తయారు చేసే టాల్బోస్ వాళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బెటర్ గా ఉన్నాయి. రెవెన్యూ లో గ్రోత్, మార్జిన్ లో స్టెబిలిటీ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్ గా గ్రో అయింది. ఇక్కడ అదర్ ఇన్కమ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రాఫిటబిలిటీని ట్రూ సెన్స్ తో చూడొద్దు. టాక్స్ రిలేటెడ్ గా అడ్జస్ట్మెంట్స్ కూడా కంపెనీ రిలేటెడ్ గా ఉన్నాయి. సో కాబట్టి వీటన్నిటిని మనం పక్కకు తీసి చూసినా ఆ టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్నవి కానీ వన్ టైం నెంబర్స్ ని కానీ పక్కకు తీసి చూసినా ఓవరాల్ నెంబర్స్ టాల్ బ్రోస్ బెటర్ గా ఉన్నాయి. అండ్ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మార్జిన్స్ లో డిక్లైన్ కనిపిస్తుంది. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 10% దగ్గరగా గ్రో అవుతున్నా, క్వార్టర్ లో 27% దగ్గరగా డ్రాప్ అవడం కారణంగా ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ 44% దగ్గరగా డిక్లైన్ అయ్యాయి. వెరాస్ ఇయర్ ఆన్ ఇయర్ లో మార్జిన్ డిక్లైన్ అవుతున్నా, రెవెన్యూస్ 10% దగ్గరగా ఉంటుండడం, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 12.5% దగ్గరగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే ఉన్నాయి. నెక్స్ట్ జేకే టైర్స్ వాళ్ళ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఎంటైర్ టైర్ ప్లేయర్స్ లో రీసెంట్ టైమ్స్ లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ మంచి నెంబర్స్ అని అనుకున్నాం కదా, దానికి తగ్గట్టే జేకే టైర్ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు మిగిలిన ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే, ఇదే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే. బికాస్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ వాళ్ళ బిజినెస్ సెగ్మెంట్స్ వేరు, వెరాజ్ అపోలో టైర్స్, సిఎట్, ఎంఆర్ఎఫ్, జేకే టైర్స్ వాళ్ళ సెగ్మెంట్స్ వేరు. అలా చూస్తే రిలేటివిటీలో జేకే టైర్స్ వాళ్ళ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ అవుట్ ఆఫ్ ఆల్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే స్ట్రాంగ్ గా నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ జిఎస్ఎఫ్సి గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూస్ ఆల్మోస్ట్ 20% దగ్గరగా డ్రాప్ అవుతున్నాయి, మార్జిన్స్ డిక్లైన్ అవుతూ ఉండడం, 91% దగ్గరగా ప్రాఫిటబిలిటీ కూడా డౌన్ అయింది. ఓవరాల్ నెంబర్స్ వే బిలో మార్కెట్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఈవెన్ డివిడెండ్ కూడా ప్రకటించారు 4 రూపీస్ పర్ షేర్. బట్ టూ మచ్ డిసప్పాయింట్మెంట్ నెంబర్స్ లో కనిపిస్తుండడం, స్టాక్ ప్రైస్ ఇవాళ ఫాల్ అయింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే వాటెక్ వబాగ్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆఫ్టర్ నెంబర్స్ ఇవాళ మీరు స్టాక్ ప్రైస్ సడన్ గా డిప్ అయింది, తర్వాత కొంత స్టెబిలైజ్ అయ్యి ఫైనలీ నెగిటివ్ లోనే క్లోజ్ అయింది. బట్ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఓవరాల్ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఈవెన్ వీళ్ళ గైడెన్స్ కూడా 15 to 20% రెవెన్యూ గ్రోత్ తో గ్రో అవుతామని మేనేజ్మెంట్ ఇస్తున్న గైడెన్స్. నెక్స్ట్ 3 to 5 years, అది నెక్స్ట్ ఇయర్ కాదు, 3 to 5 years పాటు 15 to 20% రెవెన్యూ గ్రోత్ అని చెప్తుండడం, మార్జిన్స్ కూడా 13 to 15% లో ఉంటాయని చెప్తుండడం, అండ్ ఆల్మోస్ట్ మిక్స్ ఆఫ్ గ్రేటర్ దాన్ 50% ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, 30% ఆఫ్ ఇండస్ట్రియల్ కస్టమర్స్ అండ్ 1/3 ఆఫ్ ఈపీసీ బిజినెస్ ని వీళ్ళ పోర్ట్ఫోలియోలో మేనేజ్ చేస్తూ ఉండడం కూడా వీళ్ళ బిజినెస్ పరంగా మనం స్ట్రాంగ్ గా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఈ నెంబర్స్ ఈవెన్ ఇన్ కమింగ్ టైమ్స్ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఎంటైర్ వాటర్ ట్రీట్మెంట్ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఇక్కడి నుంచి ఇవాళ ఫాలో అయింది కదా, ఇక్కడి నుంచి బెటర్ స్కోప్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ గైడెన్స్ అన్నది నా ఒపీనియన్. ఒకవేళ ఎవరైనా వీళ్ళ బిజినెస్ గురించి తెలియకపోతే వీళ్ళ కీ క్లయింట్స్ ఎవరు, మున్సిపాలిటీలో కానివ్వండి, ఇండస్ట్రియల్ లో కానివ్వండి, ఫండింగ్ ఏజెన్సీస్ కానివ్వండి, ఎవరెవరికి వీళ్ళు వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ని ఆ ప్లాన్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంటారనేది స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ సెగ్మెంట్స్ అండ్ ఆపర్చునిటీస్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఆల్రెడీ తీసుకున్న పక్కన పెడితే గ్రీన్ హైడ్రోజన్ అండ్ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకుంటున్న ఆపర్చునిటీ, ఆ స్పేస్ లో వాటర్ ట్రీట్మెంట్ కుంటున్న స్కోప్ ని స్క్రీన్ పైన గమనించవచ్చు. యూజువల్లీ మేనేజ్మెంట్ గైడెన్స్ ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను గమనించింది స్టాక్ ప్రైజెస్ లో లాంగ్ టర్మ్ లో కూడా గుడ్ గ్రోత్ ఉండడానికి ఛాన్స్ ఉంటుందని. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా స్టాక్ ప్రైస్ లో నార్మల్ మార్కెట్ కండిషన్స్ లో ఏమాత్రం ఫాల్ కనిపిస్తున్నా మేనేజ్మెంట్ గైడెన్స్ ని మనం ప్రామినెంట్ గా తీసుకుంటూ కమింగ్ క్వార్టర్స్ లో బెటర్ నెంబర్స్ ని, ఆ టైంలో బెటర్ స్టాక్ మూవ్ ని కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 22,620, ఇది బ్రేక్ అయితే 22,680, 650 నుంచి 680 ఆ 30 పాయింట్ జోన్ ని కొంత కాషియస్ గా గమనించండి. ఇంట్రాడేస్ లో నేను పొజిషనల్ చెప్పట్లేదు, పొజిషనల్ 22,500 అబౌవ్ ఉంటే 22,800, బట్ ఆన్ ఇంట్రాడే బేసిస్ 22,650 to 680 గతంలో ఉంటున్న నా అబ్జర్వేషన్ ని బట్టి అదొక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అది బ్రేక్ అయితే 22,750 నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 22,560, అది బ్రేక్ అయితే 22,450 మేజర్ సపోర్ట్స్ గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే 47,633 బిలో 47,441 ఇవాళ ఫాలో అవుతున్నప్పుడు తీసుకున్న సపోర్ట్ అక్కడే. అండ్ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతున్నప్పుడు ఇవాళ తీసుకున్న రెసిస్టెన్స్ 47,951, అదే గమనించండి. 70 పాయింట్ జోన్ ఇంపార్టెన్స్ రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు మాట్లాడుకున్నాం, చాలా టైం సపోర్ట్ గా ఉంది, పడింది, మళ్ళీ పెరుగుతున్నప్పుడు రెసిస్టెన్స్ గా యాక్ట్ అయింది. అండ్ ప్రాబబ్లీ వస్తున్నప్పుడు ఇంకొకసారి కూడా ఇక్కడ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ వస్తుంటే 48,200 అబోవ్ 48,470. నేను మీకు రీసెంట్ టైమ్స్ లో చెప్తూనే వస్తున్నాను, అబౌవ్ 22,250 to 200 ఈ 50 పాయింట్ జోన్ మార్కెట్ అబోవ్ ఉంటున్నంత వరకు మార్కెట్ లో నేను రేంజ్ బౌండ్ ని చూడట్లేదు, బేరిష్ గానే చూడట్లేదు, నిఫ్టీ రిలేటెడ్ గా బులిష్ గానే ఉన్నాను. ఇప్పుడు 200 బిలో రావాల్సిన నీడ్ లేదు, ఆల్మోస్ట్ 600 దగ్గర ఉందంటే ఒక 400 పాయింట్స్ పడాల్సిన నీడ్ లేదు. అట్లీస్ట్ 20,400 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతున్నా నెగిటివ్ గా థింక్ చేయాల్సిన నీడ్ లేదు, రేంజ్ బౌండ్ గాను థింక్ చేయాల్సిన నీడ్ లేదు. కాబట్టి ఆ
ఆ జోన్స్ నాకు కంఫర్ట్ రానంత వరకు మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంటది, బేరిష్ గా ఉంటది అని కంఫర్ట్ రానంత వరకు రేంజ్ డిస్కస్ చెయ్యట్లేదు. బికాస్ అన్నెసరీగా ఇలా ఈవెంట్ ఉంటున్న టైమ్స్ లో మనకు క్లియర్ గా డైరెక్షనల్ గా ఉందన్న టైమ్స్ లో కూడా ఒక రేంజ్ ని మాట్లాడుకోవడం 1-2 డేస్ పని మార్కెట్ కి అది బ్రేక్ చేసి మనకు అడ్జస్ట్మెంట్స్ కి స్కోప్ లేకుండా చేయడం. కాబట్టి రేంజ్ డిస్కస్ చేయట్లేదు. ఇఫ్ నాకు కంఫర్ట్ ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ నేను రేంజ్ డిస్కస్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.